హలో ఆల్, నేను మీ రచనాశ్రం వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. టూరిస్ట్ ఫ్యామిలీ ఒక తమిళ్ డబ్బుడ్ సినిమా. తమిళ్ సినిమా ఒరిజినల్ గా తెలుగులో కూడా డబ్ అయింది. హాట్ స్టార్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా ట్రెండింగ్ లో నిలుస్తుంది. అలాగే ప్రముఖ దర్శకులు రాజమౌళి గారు దాని గురించి రాసినప్పటి నుంచి అది ఇంకా ఒక మంచి ఫిలిం గా, ఒక ఫీల్ గుడ్ ఫిలిం గా కూడా పేరు తెచ్చుకుంది. అయితే ఒక పక్క పాన్ ఇండియా సినిమాలు, యాక్షన్ సినిమాలు, అడ్రినలిన్ రష్ కి బాగా ఎక్సైట్ చేసేటువంటి సినిమాల్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్న తరుణంలో ఈ టూరిస్ట్ ఫ్యామిలీ అన్నది ఎందుకు ప్రేక్షకులకి ఇంతగా నచ్చింది? ఇది ఏ వర్గం వాళ్ళని ఆకర్షించింది? దీని వెనకున్న సైకాలజీ ఏంటి? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ఛాయా మోహన్ గారు. మోహన్ గారు ఛాయా పబ్లికేషన్స్ తో చాలా పాపులర్. అలాగే లిటరేచర్, మూవీ, మ్యూజిక్ మూడిట్లో కూడా ఒక నిష్ణాతులనే చెప్పుకోవచ్చు. ఎన్నో విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు, ఎన్నో బుక్స్ పబ్లిష్ చేశారు. ఛాయా తరఫు నుంచి 152 బుక్స్ సోఫార్ ప్రపంచ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని కూడా పబ్లిష్ చేశారు. ఇకపోతే సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికి ప్రతిరోజు ఒక కొత్త సినిమా వస్తే ఆ కొత్త సినిమా గురించి సూర్యప్రకాష్ గారి రివ్యూ తప్పకుండా ఉంటుంది. అంత నోటెడ్ ఫిలిం జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్. ఇకపోతే కొప్పల్లె ఫణికుమార్ గారు ఫెడరల్ తెలంగాణలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని విషయాల మీద మంచి అవగాహన ఉన్నటువంటి విశ్లేషకులు. సో ముందు ఛాయామోహన్ గారు మీతో మొదలు పెడదాం. నమస్తే. నమస్తే రచన. నమస్తే సూర్యప్రకాష్ అండ్ నమస్తే మోహన్ గారు, మీరు చెప్పండి, టూరిస్ట్ ఫ్యామిలీ ఎందుకు జనాలకి నచ్చుతూ ఉంది? జస్ట్ ఇది సింపుల్ స్టోరీ కదా, దాన్ని వెనుకున్నటువంటి కారణాలు ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు? చాలా కారణాలు ఉన్నాయి రచన. ఇనిషియల్ గా సినిమా చూస్తున్నప్పుడు స్లోగా ఉంది ఏంటి అని మొదటి నుంచి చివరి సినిమా అయిపోయిన తర్వాత అరే భలే ఉంది సినిమా, చాలా విషయాలు టచ్ చేశారనేటువంటి తృప్తి కలిగింది. దానికి మేజర్ కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్. అంటే ఇప్పటిదాకా సినిమాల మీద మనం చూస్తున్నప్పుడు దీన్ని చూసినప్పుడు అలా అయ్యాడనే విషయం వాడే చెప్తాడు. వాడిని కనుక కొంచెం మనం పలకరించి నాన్న ఎలా ఉన్నావురా, ఏమవుతుందిరా అని అడిగితే ఖచ్చితంగా వాడు బాగుపోతాడు. అదే విషయం వాడు చెప్తాడు. వాడు అది చేసింది వీడు ఒకడే. అదొకటే కాకుండా ఆ మొత్తం దాన్ని సొసైటీలో అందరితోనూ మాట్లాడతాడు, అందరితోనూ చేశాడు. సో దట్ ఈస్ అ మేజర్ కాన్సెప్ట్ అని అనుకుంటున్నాను రచన. థ్యాంక్ యూ మోహన్ గారు. సూర్యప్రకాష్ గారు మీరేమనుకున్నారు? మీరు చెప్పండి. నిజానికి సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి. మెయిన్ ఎమోషనల్ ఐడెంటిఫికేషన్ దొరికిందండి సినిమాలో. అంటే మామూలుగా సినిమా భాషలో చెప్తూ ఉంటారు, ఒక సినిమా ఏదైనా హిట్ అవ్వాలంటే ముందర నువ్వు ఐడెంటిఫై అవ్వాలి, అంటే చూసే క్యారెక్టర్ నువ్వు బాగా ఓన్ చేసుకోవాలి అని చెప్పి. మనం అందరం కూడా శశికుమార్ క్యారెక్టర్ చూడగానే మనకు అనిపిస్తుంది మనందరి జీవితాల్లో కూడా ఎక్కడో చోట, ఇప్పుడు మేము ఎక్కడో చిన్న విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఉంటాం అంటే ఓ రకంగా వలస వచ్చినట్టే. అది ఒకే తెలుగు రాష్ట్రం వచ్చు, లేకపోతే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు అయింది వచ్చాము, కానీ ఓ రకంగా వలస వచ్చినట్టే అండి. మనకి ఇక్కడ వచ్చిన కొత్తలో కొన్ని ఐడెంటిటీ క్రైసిస్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన జీవితానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా తెలియకుండానే కొన్ని ఐడెంటిఫై, అంటే ఎమోషనల్ గా ఐడెంటిఫై అయ్యండి. అంటే అతని క్యారెక్టర్ తోటి నేనేదో శ్రీలంక నుంచి వచ్చినట్టు కాదు, కానీ అతని క్యారెక్టర్ తోటి ఒక రకంగా ఎమోషనల్ గా ఐడెంటిఫై అవడం జరిగింది. అలాగే ఎక్కువ శాతం ఇప్పుడు మన దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా సరే చాలా దేశాల్లో ఉన్నాడు ప్రపంచం మొత్తం మీద. వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై అవడానికి, అంటే వాళ్ళు ఓటీటీలో మంచి క్లిక్ అవడానికి కూడా కారణం వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై అవ్వడం జరిగిందని నాకు అనిపించిందండి. అదొక ప్రధాన కారణం ఈ సినిమాలో అనిపించింది. సూర్యప్రకాష్ గారు. ఫణి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సినిమా నేను ఒక మామూలు ప్రేక్షకుడి కోణంలో చూస్తే, తెలుగు సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ ఒక 3-4 అంశాలు పట్టి పీడిస్తున్నాయి. ఒకటి సెక్స్, 2 డ్రగ్స్ వినియోగం, 3 అసలు తాగుబోతూ లేకపోతే తాగడం అనే సీన్ లేకుండా పోవడం, ఇంకోటి ఏమంటే విపరీతమైన హింస. ఈ 4 అవలక్షణాలకి ఈ సినిమా చాలా వరకు దూరంగా ఉంది. రెండోది ఏంటంటే, తెలుగు సినిమాల్లో పాటలు అర్థం కావాలంటే ముందు హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, లేకపోతే పాటలు అర్థం కావు తెలుగు మనకి. ఆ సమస్య లేదు దీంట్లో. మూడోది జోసులు గారు వాళ్ళు చెప్పినట్లుగా ఎమోషనల్ బాండింగ్ ఒకటి ఉంది. సరే, ఇవన్నీ ప్లస్ పాయింట్లు. 1-2 మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. శ్రీలంక నుంచి దొంగతనంగా తమిళనాడులోకి రావటము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికో డబ్బులు ఇచ్చి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని తీసుకోవటం అనేది, అవి కూడా ఉన్నాయి మైనస్ పాయింట్లు కూడా. ప్లస్ పాయింట్లు పెద్ద అవడంతో మైనస్ పాయింట్లు కొట్టుకుపోయినాయి. హోల్ మొత్తం ఇదేంటంటే పిక్చర్ క్లీన్ గా ఉంది, పెద్ద గొడవ లేకుండా. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కూడా మాటలు ఉండవు. అయితే ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునికుండా నువ్వు అడ్డుపడి నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు, నన్ను అక్కడ ఉద్యోగం చేయనీయకుండా బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చావు అని. అది కొడుకు కోణం. అది తండ్రి కోణం ఏంటి? అక్కడ బతకలేని పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపించుకోవచ్చు అని తండ్రి చెప్తాడు.
అంటే అది కూడా ఏమవుతుందంటే ఎక్కువగా ల్యాగ్ చేయకుండా ఒక చిన్న చిన్న సంఘటనల ద్వారానే అక్కడ కూడా పరిష్కారం చూపించేశాడు డైరెక్టర్. దానికి కూడా మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రుల మీద కొడుకులు ఏదో కారణంతో కక్ష పెంచుకుని అది హింసకు దారి తీసేట్టుగా చూపిస్తున్నారు చాలా చోట్ల. ఇక్కడ అటు చూపించలేదు. అది సమస్య చూపించారు, పరిష్కారము చూపించేటప్పటికి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసిపోతారు మనస్ఫూర్తిగా. సో ఇట్లాంటి ఫ్యామిలీ బాండింగ్ ఉండాల్సినటువంటి సన్నివేశాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నిజానికి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా ఫ్యామిలీస్ లో అంత ఉండటం లేదు. డబ్బు సంపాదనలో, ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో తల్లిదండ్రులు బిజీ అవుతున్నారు, పిల్లలు చదువుల పేరుతో వాళ్ళు బిజీ అవుతున్నారు. ఎవరేం చేస్తున్నారు కూడా కుటుంబాలకు అర్థం కావట్లేదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఫోన్లలో మాట్లాడుకుంటున్న తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. సో అది కాకుండా తల్లి కావచ్చు, లేకపోతే చిన్న కొడుకు కావచ్చు, వీళ్ళ సయోధ్యతో పెద్ద కొడుక్కి తండ్రికి మధ్య ఉన్న మనస్పర్ధలు దూరం అయిపోయి ఇద్దరు కలిసిపోవడం, ఇట్లాంటివన్నీ కొంచెం ప్రేక్షకులందరినీ కదిలిచ్చినట్టున్నాయి. అందుకనే దాంతో తొందరగా వాళ్ళకి ఒక బాండింగ్ వచ్చింది ప్రేక్షకులకు అందరికి ఆ సినిమా. అందుకే అది బాగా ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫణి గారు. మోహన్ గారు, ఇంకొంచెం డీప్ గా ఈ సినిమా చూద్దాము. ఓవరాల్ గా ఎమోషనల్ కనెక్టివిటీ విషయంలో 100% సక్సెస్ అయిన సినిమా అది. అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దానిలో ఉన్నటువంటి మంచి చెడు మనం తీసేస్తే కథ విషయంలో, ఎందుకంటే కథ కొంచెం ఆదర్శవాదంగా నడిచింది కాబట్టి, సమాజంలో అందరూ మనుషులతో కలవాలి అన్న సందేశం చెప్పింది కాబట్టి, యాంగిల్లో కొన్ని ఫ్లాస్ మనం ఫణి గారు చెప్పినట్టు, ఒక శరణార్థులు ఈ దేశంకి రావడం కానీ, దొంగ పాస్పోర్ట్స్ ఇవి తీసుకోవడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, అబద్ధాలు చెప్పే క్రమంలో కొంత హాస్యం ఉండడం కానీ, ఆ పిల్లవాడు కుక్క విషయం దగ్గర నుంచి అన్ని విషయాల్లో చాలా న్యాచురల్ గా అబద్ధాన్ని నిజమని నమ్మించడం కానీ, ఇది చూసినప్పుడు ఈ యాంగిల్లో ఈ సినిమాని ఎలా చూడొచ్చు? అంటే ఓన్లీ సినిమా కాబట్టి దాంట్లో మనం ఎమోషనల్ కనెక్టివిటీ వరకు చూసుకుని వదిలేయాలా, లేకపోతే దీన్ని ఒక ఐడియల్ పిక్చర్ గానే కన్సిడర్ చేసుకోవాలి? మీరేమనుకుంటారు? పడిగారు చెప్పిన దాంతో నేను కొంత ఖచ్చితంగా ఏకీపిస్తా. కారణం ఏంటంటే మొత్తం సినిమా అంతా నిజాయితీ మీద నడుస్తుంది. అంటే వాడు ఓపెన్ గా నేను శ్రీలంక నుంచి వచ్చాను అని అవతల వాడికి చెప్పడం, దాని ద్వారా వాడి దగ్గర అవుతాడు ఆ డ్రైవర్ కింద పనిచేస్తున్నప్పుడు. అలాగే మిగతా వాళ్ళు కూడా నేను శ్రీలంక నుంచి వచ్చాను విషయం ఎక్కడ దాచకుండా అంత నిజాయితీగా ఉన్నవాడు. మరి ఈ విషయాల్లో వచ్చేసరికి అంటే ఒక ఆధార్ కార్డు కానీ ఇవి కానీ, ఇదే విషయం మనం మళ్ళీ పోలీస్ ఆఫీసర్ చెప్పలేడు. వాడు దొంగ ఆధార్ కార్డులు అవి తీసుకొస్తాడు. ఇవన్నీ ఎందుకంటే సినిమాటిక్ విషయం లేకుండా ప్రాబబ్లీ ఆ డైరెక్టర్ లేకపోతే కథకుడు ఎదురు తీసుకెళ్లలేకపోయిన పాయింట్ అయ్యి ఉండొచ్చు. దాన్ని ఇంకెంతకన్నా ఎక్కువ చెప్తే బాగుండదేమో అనే పాయింట్ ఏదో అయ్యి ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ నిజాయితీ మేజర్ దట్ కంటెంట్ అయినప్పుడు మరి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, రెండు కాంట్రాస్ట్ ఎలా వస్తాయి అనే దానికి ఖచ్చితంగా ఫ్లా అని అనుకోవాలి. అయితే ఓవరాల్ ఇంపాక్ట్ వల్ల ఈ ఫ్లా పక్కకి వెళ్ళిపోయిందేమో అని నా ఉద్దేశం. అది యా దట్స్ హౌ ఐ ఫీల్ దట్ థింగ్. అయితే ఈ మా ఫణి గారు దాంతో ఇంకొకటి నేను ఎక్కిస్తాను. ఇందులో దట్ ఫ్యామిలీ బాండింగ్ ఇప్పటిదాకా అసలు మనం ఈ రోజుల్లో పిల్లాడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన వెంటనే వాడు ఎక్కడ హాస్టల్లో పడేస్తాం, వాడికి మనకి చదువు తప్ప ఇంకొక కాంటాక్ట్ ఉండదు. వాడు ఎప్పుడు అదే అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి అక్కడి నుంచి అక్కడికి వాడు అమెరికా వెళ్ళిపోతాడు. అసలు వీడు మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అలాంటి దాన్ని వీడు ఫ్యామిలీ బాండింగ్ ఒకళ్ళొకరికి మాట్లాడుకోవడం, ఒకళ్ళు ఈవెన్ తండ్రితో మాట్లాడినప్పుడు కూడా వాడు తండ్రిని అబ్జర్వ్ చేస్తుంటాడు. వాడు పాపం ఇది ఆ తండ్రి అలా కారు తోడడం ఇంకోటి చేయడం అసలు వాడికి అసలు ఇష్టం ఉండదు. వాడికి నిమ్మకాయ నీళ్ళు పంపించి ఎలా ఉన్నాడు, అమ్మ పంపించదని పంపిస్తుంటాడు. సో ఆ ఎసెన్స్ ఉంది కదా, దట్ ఆల్సో డ్రాగ్ మన ఆడియన్స్ ని డ్రాగ్ చేసింది అనుకుంటాను. అయితే మిగతా విషయాలు అంటే సపోజ్ అంతా మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం వాడు దేవన్ని చెప్పొచ్చేమో, తర్వాత ఇంతగా డ్రాగ్ చేయాలా, ఒక ఎమోషనల్ సీన్ క్రియేట్ చేయాలా అంటే ఇంకా హ్యావ్ టు యాక్సెప్ట్ ద సినిమాటిక్ థింగ్స్. ఆయన చెప్పినట్టు మెజారిటీ పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా కొట్టుకుపోతాయి. చాలా విషయాల్లో చాలా సినిమాలు జరుగుతుంది అది. యా, థ్యాంక్ యూ మోహన్ గారు. సూర్యప్రకాష్ గారు, మీరు చెప్పండి. మీరు ఒక పల్లెటూరు నుంచి వచ్చారు, ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిన మీరు చెప్పినట్లు ఈ సినిమాలో టూ సింపుల్ గా అనిపిస్తుంది. లైఫ్ లో టూ సింపుల్ గా అంటే అది అతను రావడము కలవడం చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అట్లీస్ట్ పట్టణాలు తీసేయండి, పల్లెల్లో అయినా సరే ఆ కైండ్ ఆఫ్ మనుషుల్ని మనం చూడొచ్చా? ఇంకా పాసిబిలిటీ ఉందా? ఎందుకు లేరండి, శుభ్రంగా ఉందండి. పల్లెటూళ్ళే ఉంది, సిటీలో కూడా శుభ్రంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు చక్కగా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉన్నారు. పని గారు ఫోన్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మోహన్ బాబు గారు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ మంచి వాళ్ళే కదా. అంటే ఈ ఫ్రెండ్షిప్ లో మాట్లాడడం కదా, అతనిలాగా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను అతను తాగిపోతే ఎవరో కూడా అతనికి తెలియదు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం అన్నది కొంచెం
డిఫికల్ట్ కదా అంటుంది, అది తెలియని ప్రదేశంలో తెలియని ప్రదేశం అని నేను చెప్పేది. ఇప్పుడు అంటే నేను దగ్గర ఉదాహరణ చెప్తున్నప్పుడు, మోహన్ బాబు గారు నా పరిచయం కాని రోజున నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ రోజున ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఇప్పటికీ నాకు ఆ విజువల్ చాలా మైండ్ లో చాలా ఫ్రెష్ గా ఉందండి. చాలా బాగా మాట్లాడారు. అది ఆయన కల్చర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన సంస్కారం అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు. లైఫ్ లో నాకు పల్లెటూళ్ళలో కూడా చాలా మంది తగులుతూ ఉంటారండి. వాళ్ళు ఎవరో నిజానికి తెలియదు, కనపడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. ఎక్కడో పెట్రోల్ మొక్కలు పెట్రోల్ కొట్టించుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనతోటి, వాళ్ళ జీవితం గురించి, లేకపోతే వాళ్ళు సాయంత్రం చేయబోయే పనుల గురించి. నిజానికి అంటే మనుషులు ఉన్నారు, మనం గమనించడం, మన స్పీడ్ లో వాళ్ళని గమనించట్లేదు అంతేనండి. కాబట్టి అది మనకు కనెక్ట్ అయింది. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు అని మన సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసండి. లోపల మనకు అక్కడక్కడ తగులుతున్నారు, అలాంటి వాళ్ళు కావాలని మనకి లోపల కోరుకుంది కాబట్టి అది ఇమీడియట్ గా కనెక్ట్ అయిందండి. అట్ ద సేమ్ టైం పనిగారు చెప్పినట్టుగా ఈ వలస, శ్రీలంక నుంచి రావడం వలస అనే దాన్ని రాజమౌళి గారు ట్వీట్ చేసినప్పుడు చాలా మంది అబ్జెక్ట్ చేశారు. అంటే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ వచ్చింది. ఎందుకని మీరు ఈ వేరే దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అది సినిమా కావచ్చు, సినిమా అయినా సరే అలాంటి విషయాలను సపోర్ట్ చేస్తే, రేపు నుంచి పాకిస్తాన్ నుంచి ఎవడో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా అంటూ అని చెప్పి. అంటే వాడు మంచిగా బతికాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకోడు ఎవడో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తున్నారు, ఇంకో చోట నుంచి వచ్చేస్తున్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది అది ఓ రకంగా కాన్సిక్వెన్షియల్ గా ఒక గొప్ప క్వశ్చన్ అండి అది నిజానికి. అంటే సినిమా మనకి మంచితనం అనే విషయం ప్రొజెక్ట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఇండైరెక్ట్ గా దాంట్లో ఉన్న సమస్య ఏంట్రా అంటే మన వలసవాదాన్ని ఎంతవరకు, అంటే వలసకి ఇలా అక్రమంగా వలసలు, అంటే సవ్యంగా శరణార్థులుగా రావటం వేరు, అక్రమంగా పడవలు దాటేసి లేకపోతే ఇంకోటి వచ్చేసి మన దేశంలో చొరబడి మన హక్కుల్ని కూడా కాలాసే పరిస్థితులు వచ్చేయేమో అనే భయాలను కలిగించడం ఎంతవరకు అనేది కూడా వచ్చిన ఈ సినిమా టైంలో రైజ్ అయిందండి. అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. మంచి మాట్లాడుకున్నప్పుడు ఆ విషయం కూడా ఉందండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఫణి గారు చెప్పండి. సూర్యప్రకాష్ గారు నాతో ఫణి గారు మాట్లాడుతున్నారు, మోహన్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ కాంటాక్ట్స్ ఈ సినిమాకి యాడ్ చేశారు కాబట్టి ఈ సినిమాలో ఈ హీరో కాంటాక్ట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. మనకు తెలిసిన వాళ్ళే, పరిచయం ఉన్న వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడటము, పరిచయం పెంచుకోవడము, లేదా మన రంగానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం మీరు ఒక కంప్లీట్ ఒక స్ట్రేంజ్ అట్మాస్ఫియర్ లో ఇంత మంచితనంగా ప్రవర్తించడం మనం ఉన్న సొసైటీలో స్పీడ్ లో అట్లీస్ట్ సాధ్యమైన విషయం అనుకోవచ్చు. డబ్బు ఖర్చు ఉండకపోవచ్చు, కానీ మనకు అంత మనసు ఉంది అనుకుంటున్నారా ఇప్పటికీ మనుషుల్లో? ఉంటుంది. ఇప్పుడు మోహన్ గారు చెప్పడం, ఇప్పుడు మనిషి సంఘజీవి, ఇంకొక మనిషి లేకుండా ఏ మనిషి బతకలేడు. అయితే ఇప్పుడున్న బిజీ టైంలో మనల్ని మనమే మర్చిపోతున్నాం. నిజానికి అసలు భార్య భర్తలు ఒక ఇంట్లో ఉంటున్నా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం, ఇంటి సమస్యల గురించి లేకపోతే మంచి బాగోగుల గురించి మాట్లాడుకోవడం ఎన్ని ఫ్యామిలీస్ లో ఉంటున్నాయి. దాన్నే ఈ సినిమాలో ఆ హీరో రూపంలో తట్టి లేపాడు. ఎవరో ఇద్దరు ప్రేమించుకుని రెండు వైపుల వాళ్ళని కాదని చెప్పేసి వచ్చేసి మేము బతుకుతున్నాము, మేము అనాథలుగా బతుకుతున్నాము, ఇప్పుడు నా భార్య చనిపోయింది అంటాడు ఒక ఆయన. ఎవరు లేరు అన్న పద్ధతిలో అప్పుడు హీరో ఏం చేస్తాడు, 10 మంది ఇళ్ళకెళ్ళి అందరినీ పలానా విషయంలో జరిగిందని చెప్పి అందరినీ తీసుకొచ్చి మీకు అందరికి మేము ఉన్నామని చెబుతుంది ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా, లేకుండా ఏం లేదు జోసులు గారు చెప్పినట్లు. కాబట్టి మనమే పట్టించుకోవటం లేదు అంతే వాళ్ళు ఎవరిని కూడా. ఎందుకంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అందరినీ గురించి ఆలోచిస్తాం, ఎవరు రాలేదే మనకని ఆలోచిస్తాం. కానీ మన పక్కింట్లో ఏదైనా జరిగితే మనం పట్టించుకోం. మళ్ళీ ముందు మనం ఒక అడుగు వేస్తే అవతల వాళ్ళు కూడా ఒక 2 అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పట్టించుకోకుండా మనల్ని అందరూ పట్టించుకోవాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ సినిమాలో ఆ పాయింట్ బాగా మనిషి సంఘజీవి అన్నది హైలైట్ చేశాడు ఆ సన్నివేశంలో. థ్యాంక్ యూ ఫణి గారు. సో మోహన్ గారు, మీరు సినిమాల్లో చాలా సున్నితంగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి లోతుగా, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ కి ఇది ఫస్ట్ సినిమా, డెబ్యూట్ సినిమాలో. ఇప్పటికీ తెలుగు సినిమాలో చాలా ఈ ఫ్యామిలీ చుట్టూ, సీతమ్మ వాకిట్ల సినిమాల చుట్టూ కావచ్చు, చాలా సినిమాలు తర్వాత కూడా వస్తూ ఉన్నాయి, అలా కలిసిపోతూ ఉన్నాయి. అంటే ఇలాంటి సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, ఎప్పుడు ఒకటే అందరూ మాట్లాడుకుంటారు, గొప్పగా ఉందనుకుంటారు. సో ఈ ఫస్ట్ సినిమాలో డీప్ గా ఆలోచిస్తే టెక్నికల్ గా కానీ ప్రెజెంటేషన్ పరంలో కానీ ఏవి ప్లస్ పాయింట్స్ అయ్యాయి? ఎందుకంటే ఇది కామన్ అంశం కాబట్టి. ఖచ్చితంగా అభిషేక్ జీవనత్ కొత్త దర్శకుడు స్టోరీ తిన్న రాసుకున్నట్టు గుర్తు నాకు. కామన్ గా దట్ మెజారిటీ ప్రెజెంటేషన్ అండ్ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ టోటల్ గా డామినేట్ చేసింది. ఈవెన్ మ్యూజిక్ కొంతవరకు బాగున్నా సరే, నాకైతే ఫోటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పాలి, జోసు గారు చెప్పాలి విషయం. ఫోటోగ్రఫీ పెద్దగా దాని గురించి లేదు, మామూలుగానే ఉంది, బాగుంది. సో అది అవన్నీ కాంబినేషన్ కాబట్టి ఎనీ ఫిలిం ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దట్ ఆల్ ఆర్ట్స్. కాబట్టి ఖచ్చితంగా బాగానే ప్రజెంట్ చేశారు. కానీ బలమైన స్క్రీన్ ప్లే దాన్ని ప్రజెంట్ చేసే తీరు,
ఆ సినిమాని చివరిలాగా తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు ఎలా చెప్తానంటే, ఈ సినిమాలో ఇంటర్వోవెన్ స్టోరీ ఒకటేమో ఆ తాగుబోతు కుర్రాడి స్టోరీ ఒకటైతే, రెండోది ఆ మన ఫ్రెండ్ గారు మెన్షన్ చేసినట్టు ఇద్దరు ఎక్కడో ఇంట్లోంచి పారిపోయి వచ్చారు. మనం ఫస్ట్ లో మనం ఏమనుకుంటాం దాన్ని, వాడేమో అనుమానం ఏదో అనుకుంటాం వాడు మగాడి గురించి, అందుకనే వాడు ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా వాడు భయపడుతూ వచ్చింది అనుకుంటాం. కాదు అది. ఎందుకంటే పారిపోయి వచ్చారు, వాళ్ళగా రారు, ఆ ఒంటరితనం అలవాటు అయిపోయింది. ఆవిడ మాత్రం నలుగురితో కలుద్దాం అనుకుంది. ఈ కథ ప్రజెంట్ చేయడం ఇంటర్ బిట్వీన్ చూసారా, ఎందుకంటే మెయిన్ కథ నుంచి ఇన్ బిట్వీన్ తీసుకెళ్తాడు. అది ఈ మధ్యన ఎవరో ఫేస్బుక్ లో ఈ కథ అంతా రాస్తూ, అసలు సినిమా గురించి రాకుండా ఈ కథ అంతా రాస్తుంటే కింద చాలా మంది అవును మేము ఫీల్ అయ్యాము, చాలా కలమైన నీళ్ళు వచ్చాయి, ఇలా రాసుకుంటూ వచ్చారు. అంటే ప్యారలల్ గా నడుపుతున్న స్టోరీని కూడా నీకు మెయిన్ స్టోరీకి డ్రా చేయగలిగాడు. సో ఖచ్చితంగా ఇది ప్రెజెంటేషన్ పార్టే. అలాగే రెండోది, వాడు తాగుబోతు కుర్రాడు కూడా చివరిలో ప్రెజెంటేట్ చేసినప్పుడు మనకి నిజంగానే కలమని నీళ్ళు వస్తాయి. కరే పాపం మన పక్కన గమ్ముని మనం కూడా ఎవరైనా మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు వాడు డైరెక్టర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అక్కడ పర్ఫెక్ట్ గా వాడు ఎక్కడ డ్రా చేయదలుచుకున్నా అక్కడ డ్రా చేశాడు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఖచ్చితంగా ఓవరాల్ ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే, రాసుకున్న చిన్న కథ అయినా చక్కగా ప్రెజెంట్ చేయగలిగాడు అనేటువంటి ఇబ్బంది. నాకైతే ఇక తెలుగులో మిగతా డబ్బింగ్ పక్కన వెళ్ళితే బలగం లాంటి సినిమా ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు బలగం గుర్తొచ్చింది అని చెప్పి. అంటే వాట్ యూ వాంట్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడం పాయింట్. బలగం సినిమా లాంటిది అని కాదు, ప్రెజెంట్ చేయగలిగేటువంటి పద్ధతి. దానివల్ల చివరి దాకా మీరు డ్రా అవుతారు. నేను చెప్పాను కదా ఇనిషియల్ గా అబ్బా ఏదో బోర్ కొడుతున్నాడు వీడు ఇలా ఉందని దాని గురించి తీసుకెళ్లి వాడు చివరికి అయ్యేసరికి భలే ఉంది సినిమా అంతా తీసుకొచ్చాడంటే దర్శకుడు ప్రతిభే. ఈ జీవనత్వం నుండి ఖచ్చితంగా నేను దట్ అప్రిషియేట్ చేస్తాను. రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ సరిగా లేకపోతే ప్రజెంట్ మీద సినిమా ఎంజాయ్ చేయలేము. కాబట్టి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఓవరాల్ గా బాగుంది. బట్ నాట్ దీని వల్ల ఈ పాటల వల్ల సినిమా బాగుంది లేదా ఈ ఫోటోగ్రఫీ వల్ల సినిమా బాగుంది మాత్రం ఖచ్చితంగా చెప్పలేను నేను. ఇది టోటల్లీ ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే, గుడ్ డైరెక్షన్. థ్యాంక్ యూ మోహన్ గారు. సూర్యప్రకాష్ గారు, ఒక మూవీ క్రిటిక్ గా మీరు మామూలు ప్రేక్షకులకి కనిపించిన అంశాలు, మీకు కనిపించిన అంశాల గురించి చెప్పండి. నిజానికి డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు. మోహన్ బాబు గారు చెప్పినట్టుగా ఇది డైరెక్టర్ ఓరియంటెడ్ ఫిల్మే. మా ఇంట్లో మేము సినిమా చూస్తున్నప్పుడు అంటే దాంట్లో ట్విస్ట్, 3 పెళ్ళాల ట్విస్ట్ ఉంది కదా, ఆవిడ చనిపోతుందని చెప్పి చనిపోగానే నాకు తెలియకుండా కళ్ళమని నీళ్ళు వచ్చాయి. నిజానికి సినిమా చూస్తున్నప్పుడు అంత లీనమైపోయి చూడమండి. నా పక్కకు చూస్తే మా ఆవిడ కూడా అదే పొజిషన్ లో ఉంది. అంటే నా అప్పుడు అనిపించింది, అంటే డైరెక్టర్ ఎప్పుడో ఒక్కొక్కటి సక్సెస్ అవుతారండి. అది నిజానికి అందరికీ అది సాధ్యం కదంటే ఆ చిన్న షార్ట్ ద్వారా వాడు పెద్ద కచ్చప్పలా పెద్ద డైలాగులు లేవు, అక్కడ పెద్ద ఏమి లేదని విషయం లేదు. కానీ ఒక్క షార్ట్ తో వాడు అతను నిద్రలేస్తాడు, ఆవిడ చనిపోతుందని దగ్గర తెలియకుండా మన గుడ్డను ఒక్కసారి పిండాడు. మనకి ఒకసారి స్క్రీన్ ప్లే రైటర్ ఒక ఆవిడ లేడీ ఒక ఆవిడ చెప్తుంది, సినిమాలో ఎమోషనల్ సీన్లు అంటే ఎప్పుడో చెప్పేది దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం చెప్పింది ఆవిడ. ఎమోషనల్ సీన్లు 5-6 ఉంటే మీ సినిమా సక్సెస్ అంది అప్పట్లో, ఒక 50 ఏళ్ల క్రితం. నిజంగా ఈ సినిమా చూస్తుంటే 5-6 ఏంటి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కూడా ఏంటంటే అతను బ్యాలెన్స్ చేసింది ఫన్ అండి. ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్, ఈ 3 ఎప్పుడు బలమైనవి. ఇప్పుడు మనకి సినిమాలు చేయడం కష్టం కాబట్టి మన వాళ్ళు చేయరు. కానీ ఏవో కామెడీ సినిమాలు తక్కువ కింద, లేకపోతే ఫ్యామిలీ సినిమాలు తీస్తే ఎవరో యాక్షన్ సినిమాలకి విలువిస్తారు. కానీ నిజంగా ఫ్యామిలీ, ఫన్, కామెడీ చాలా బాగుంది. నాకు మొదటి సీన్ నుంచి ఆ పిల్లోడు చేసే కామెడీ చాలా బాగా నచ్చింది. మనకేం చాలా మందికి నచ్చింది. అట్ ద సేమ్ టైం ఎమోషన్, గుండెలు పిండేసి ఎమోషన్. ఈ హీరో కన్నా కూడా పక్క క్యారెక్టర్లు చేసేవి. ఇవన్నీ కూడా ఆ కథలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జీవితం అండి. జీవితాన్ని ఇప్పుడు ఎక్కడో వాడు నిజాన్ని మన కథ కాదు అది. ఎక్కువ శ్రీలంక నుంచి తమిళ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అక్కడ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవడో ఎక్కడి నుంచి స్థానిక సమస్య నిజానికి. అక్కడ వాళ్ళు అయ్యో మన తమిళ వాళ్ళే శ్రీలంకలో ఉన్నారా, వాళ్ళు వచ్చారా, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని వాళ్ళు సక్సెస్ చేయటంలో అర్థం ఉంది. మనం కూడా సక్సెస్ చేసి వాళ్ళు కూడా ఎందుకు మీటింగ్ పెట్టి మాట్లాడగలుగుతున్నాం అంటే కేవలం అందులో ఉన్న ఆర్ద్రత మెయిన్. అదే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయిన వాడు టీచర్ అంటుండే డైరెక్టర్, అంత ముందు టీచర్ గా చేసేట కుర్రాడు. వాడు మనుషుల ఎమోషన్స్ కరెక్ట్ గా పట్టుకోగలిగాడు. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారు చెప్పిన ఇంటర్వ్యూ స్టోరీస్ అంటే 4-5 కథలని వీవ్ చేయడం చాలా కష్టం అండి. ఒక కథ చెప్పడం ఈజీ అండి. అంటే ఒక కథలో అబ్స్ట్రాక్టిల్స్ చెప్పడం, తర్వాత ఇంకో సమస్య రావడం, తర్వాత క్లైమాక్స్, ఇవన్నీ ఈజీగా రాసుకుంటూ పోతారు. కానీ 4-5 కథలని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అది నిజంగా మొదటి సినిమాతోటే చేయటంతో గొప్ప విషయం. లేకపోతే మీరు ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తానంటే ఊరుకోండి, ఇలాంటి సినిమాల గురించి కూడా మాట్లాడడం దండగా ఉంది. ఎందుకంటే సినిమాలు హిట్ అవుతుంటాయి. హిట్ అయిన ప్రతి సినిమా గురించి పెద్ద మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ప్రతి వారం ఓటీటీలో ఏదో సినిమా వస్తుంది, బాగుంది అనుకుంటూ ఉంటాం. దీంట్లో ఉన్నది ఏంటంటే కొత్త కుర్రోడు అంత బాగా చేశాడు, ఎమోషన్ పట్టుకున్నాడు, ఫ్యామిలీ అందరికీ నచ్చింది. మెయిన్ అన్నిటికన్నా ఫ్యామిలీ, ఫన్, ఎమోషన్ 3 కలపగలిగాడు. స్థానిక సమస్యలు మన తెలుగులో పెద్ద తలనొప్పి ఏంట్రా అంటే
మన కథలన్నీ కూడా అంతరిక్షం నుంచి వస్తూ ఉంటాయి. అంటే ఈ భూమి మీద ఎప్పుడు జరగవు ఆ కథలన్నీ కూడా మన కథలు. అంటే నేను విమర్శ కాదు ఇది. ఎందుకన్నా మన జీవితాలు నాకు ఒక కథ ఏడుస్తుంది, ఇంకోటి కథ, అందరికి కథలు ఉంటాయి కదా. అవి ఎప్పుడు ఆ కథలు తీసుకోరండి. అక్కడ నిజానికి చాలా మామూలు కథ. శ్రీలంక నుంచి వచ్చిన వాడు సామాన్యుడి కథ అది. నిజంగా అది ఆ కథను తీసుకుని చక్కగా చేశారు. మనం ఎందుకు చేయలేమా అని బాధ కలిగింది నాకు సినిమా చూస్తుంటే. అసలు దీనికన్నా ఆ బాధ ఎక్కువైంది నాకు, ఎందుకు చేయలేకపోతున్నాం అని. అదండి, అద్భుతమైన డైరెక్టర్ అతను, అందులో తిరగలేదు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఫణి గారు మీరు చెప్పండి, ఎందుకంటే ఫణి గారు ఎక్కువ ఇంటూ పాలిటిక్స్, ఎక్కువ తెలంగాణ పాలిటిక్స్ డీల్ చేస్తూ ఉంటారు, పొలిటికల్ క్రిటిక్ కాబట్టి. మీరు ఈ సినిమాని ఎలా చూసారు? మీరు చూసే సినిమాలే తక్కువ కాబట్టి ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీ టైం కొంచెం ప్రయారిటైజ్ చేస్తారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ ఎలా తెలిసింది, ఎలా చూసారు? ఇప్పుడు కరోనా పుణ్యమాన్ని మలయాళం సినిమాలకు అలవాటు పడిపోయాం అందరం. ఓటీటీ పుణ్యమాన్ని రకరకాల భాషలు డబ్బింగ్ తెలుగులోకి చేస్తున్నారు, అవి చూస్తున్నాం మనము. వాటికి తెలుగు సినిమాలకి తేడా చూస్తే, తెలుగు సినిమాల్లో హీరో ఇంకా ఒంటి చేత్తో 100 మందిని కొట్టేస్తాడు, ఒక వెంట్రుకు కూడా కదలదు హీరో నెత్తిన. ఇట్లా ఇది ఒక ఫ్యాంటసీ, పిచ్చి పిచ్చి ఫైట్లు, ఆచరణ సాధ్యం కానివి, వాస్తవ దూరంగా ఉన్నటువంటి కథలతోనే ఇంకా నెట్టుకొస్తున్నారు. అది ఏంటో మరి తీసే వాళ్ళకి తెలియాలి. అది డబ్బులు వస్తున్నాయి, టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు, 100కి 1000 స్క్రీన్లు వేస్తున్నారు. వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి వస్తుండొచ్చు నిర్మాతలకి. కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి ఒక 200 రూపాయలు పెట్టి మనకు 200 రూపాయలు గిట్టుబాటు అయిందన్న ఫీలింగ్ ఉంటుందా అంటే నాకు డౌటే. అది జోసుల్ గారు, మోహన్ గారు వాళ్ళే చెప్పాలి ఆ ఫీలింగ్ అయితే ఎంతమందిలో ఉంటుందని. ఇట్లాంటి ఇప్పుడు మలయాళం దగ్గరికి తీసుకుంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలనే వాళ్ళు సినిమాగా తీస్తారు వాళ్ళు. ఆ మధ్య కూడా ఒక సినిమా పేరు మర్చిపోయాను, హీరో హీరోయిన్లు ఎక్కడ దుబాయ్ లో ఉంటారు, వాళ్ళు ఊర్లో ఇల్లు కట్టాలనుకుంటాడు, ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చేస్తాడు ఉద్యోగం పోయిన తర్వాత, దగ్గర ఇల్లు కట్టించుకుందామని. అతను పడే ఇబ్బందులు ఏమిటి, లోన్లు, లేకపోతే ఆ అమ్మాయి కూడా వెనక్కి వచ్చేస్తుంది కేరళకి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెట్టుకుంటారు, అబ్జెక్షన్స్ వస్తాయని భయము. ప్రతి ఇంట్లోనూ ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి ఇల్లు కట్టుకునే టైంలో, ముఖ్యంగా నేను చెప్పేది. అవన్నీ ఆ సినిమాలో చూపించారు. దాంట్లో ఏమి హీరో ఒంటి చేతితో 100 మందితో పోరాడాడు, ఎక్కడ చేజింగ్ లేవు, పాటలు కూడా లేవు దాంట్లో అసలు. కానీ చాలా సింపుల్ గా ఉంది కదా, ఆ సినిమా కూడా చక్కగా ఉంది. అలాంటిది ఇది కూడా. మన చుట్టూ ఉన్న సమస్యల్ని వాళ్ళు ఇతివృత్తాలుగా తీసుకొని ఫోకస్ చేస్తారు, ఒక 2-3 పాయింట్లు ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇలాంటి సినిమాలన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. ఇవే సినిమాలు మరి తెలుగులో ఎందుకు తీయటం లేదని అంటే చూసేవాళ్ళు లేరని బహుశా మన డైరెక్టర్లు చెప్పచ్చేమో. మరి డబ్బింగ్ సినిమాలు ఆదరిస్తున్నప్పుడు స్ట్రైట్ సినిమాలు ఎందుకు తీయరంటే వీళ్ళు తీసే విధంగా తీయటం లేదంటే, చూసే విధంగా తీయటం లేదు వీళ్ళు డైరెక్టర్లు. మనకంతా 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు బడ్జెట్ మీదే ఉంటుంది కాబట్టే మంది పెద్దగా జనాలకు ఆంటం లేదు, కమర్షియల్ గానే చూస్తున్నారు తప్పితే ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందా లేదా కథలు సన్నివేశాలు అనేది బహుశా తాము విడిచి గారడీ చేస్తున్నారేమో మన వాళ్ళని. మీతో ఇద్దరే మిత్రులు చెప్పాలి దాని గురించి. థ్యాంక్ యూ ఫణి గారు. ఓవరాల్ గా నేను ఇంకొక ఆస్పెక్ట్ యాడ్ చేస్తాను, దీంతో కన్క్లూడ్ చేస్తాను. ఒకవేళ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. అంటే యూజువల్ గా మన సినిమాల్లో ఇప్పుడు హిట్ ఫార్ములా చూసుకుంటే కొంత మనం చేయలేనిది, మనకి ఎవరి మీద అయితే కోపం ఉంటుంది, ఇప్పుడు దొంగల మీద, పోలీస్ వ్యవస్థ మీద, కొన్నిటి, ఎందుకంటే పోలీస్ వ్యవస్థను వ్యతిరేకించినవి, ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే విపరీతమైన ఫ్యాంటసీ ఉన్నది, విపరీతమైన అదే ప్రతినాయకుడు అంటే ఆ విలన్ కొట్టేది, ఇవన్నీ కూడా మనుషులు తమ జీవితంలో ఆడియన్స్ చెయ్యలేని వాటిని అక్కడ చూసి కొంత సాధ్యం కాని విషయాల్ని అదే ఎక్కువ హిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆ ఆస్పెక్ట్ లో చూస్తే అంత ఐడియల్ ఫ్యామిలీ, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అంతా దాస్ అనే క్యారెక్టర్ శశికుమార్ చేశారు. ఆయన అంత మంచివాడైతే అతనికి అంత ఐడియల్ కుటుంబం ఉంటుందని నువ్వు ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విత్ ఇన్ ఫ్యామిలీ కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. సో ఇటువంటి ఐడియల్ ఫ్యామిలీ ఉండే అట్మాస్ఫియర్ కూడా లేకపోవడం వల్ల కొంత ఇది ఇష్టపడినటువంటి పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉందనుకుంటున్నారా? అంటే ఇది కూడా ఒక ఫ్యాంటసీ అయిన నేపథ్యం ఉండడం వల్లే అది కూడా వెనక తెలియకుండా ఈ సినిమా హిట్ అవ్వడానికి ఒక సైకాలజీలా పనిచేసింది అనుకున్నా, లేకపోతే దీంతో విభేదిస్తున్నారు? మోహన్ రావు గారు మీరు చెప్పండి. నేను వివేదిస్తానండి, ఆ ఫ్యాంటసీ ఏం కాదు అది. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటే ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, అది వేరే పక్కన పెట్టినట్లయితే వాడు దట్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం అదేం బాగానే ఉన్నాయి. అంటే అందరూ కలిసి ఉన్న ఫ్యామిలీలో రిలేషన్స్ బాగానే ఉన్నాయి. చిన్న సమస్యలు, చిన్న విషయాలు పక్కన పెట్టండి, అవి దాన్ని ఎక్స్ప్లోర్ చేయక్కర్లేదు. రెండోది కంటెంట్మెంట్ అనేది పాయింట్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం. కంటెంట్మెంట్ అంటే వాడు ఒకటి అడుగుతాడు, ఆర్ యూ హ్యాపీ నాన్న, ఆర్ యూ హ్యాపీ విత్ ద థింగ్ అంటే, నాకు ఎందుకు హ్యాపీ లేనురా, నాకు మంచి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇదని. ఆ కంటెంట్ అనేది జీవితం ఎంత ముఖ్యం. ఆ కంటెంట్ మన వాళ్ళు ఈ రోజుకి ఇప్పుడు మనకు కొంతమంది చెప్తూ ఉంటారు,
ఆ కింద వాళ్ళు ఎవరన్నా వాళ్ళు బాగున్నారు, ఎందుకు బాగుండరు? మీకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ లో మీరు నిజాయితీగా బతకగలుగుతాయి. అంటే ఎంతసేపు నాకు ఏదో బెంచ్ కార్ కావాలి, అయితే ఇంకొడదు కావాలి, వాడు ఇన్ని డాలర్లు ఉండాలి, ఇన్ని కోట్లు ఉండాలి అని మీరు దాని వెనకాల పరిగెడితే ఏ కంటెంట్మెంట్ ఉండదు. వాడికి ఏముంటుంది సినిమాలో? నలుగురు కూర్చొని నవ్వుకున్నావా, లేదా సాయంత్రం వేసరికి నలుగురు కూర్చొని ఫోన్ చేసావా, మాట్లాడుకున్నావా, ఏదో ఒకటి. ఆ కంటెంట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీస్ ఈ రోజు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు బాగానే హ్యాపీగానే ఉంటారు. ఎంత వచ్చింది అనేది కాదు, బతకగలమా లేదా. ఆ పాయింట్ దగ్గర నేను ఎవరి కోసం నేను పనిచేయాలి? ఇవన్నీ కూడా మా భార్య కోసం, మా పిల్లల కోసం పనిచేయాలి, లేదా వాళ్ళని సాటిస్ఫై అవ్వాలి. ఆ కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనే పాయింట్ వాడు పదే పదే మళ్ళీ నొక్కి చెప్తాడు సినిమాలో. సో అదే విషయాన్ని నిజాయితీ కూడా వాడు నిజాయితీగా కూడా, ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అదేట ఇంత సినిమాలు వస్తాయి ఆయన చెప్పినట్టు, మన ఫణి గారు చెప్పినట్టు పెద్ద పెద్ద సినిమాలు అండి. ఏదో ఆయన ఎవరో ఒక 500 కోట్లు పెట్టి సినిమా తీశారు, ఆయన 1000 కోట్లు వచ్చాయి. ఏంటి దానివల్ల ప్రయోజనం? 8 కోట్ల సినిమా తీస్తే 89 కోట్లు వసూలు చేసింది. ఈ 500 కోట్ల సినిమాలో మీరు హీరో రెమ్యూనరేషన్ 100-150 ఉంటుంది, ఇవన్నీ పోతాయి. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమా ఇలా ఇంత హైప్ లో తీసి వర్కౌట్ చేసి మీరు ఏదో దానికోసం హడావిడి చేసి ఇవన్నీ చేస్తే ప్రయోజనం ఏమి ఉండదు. ఈ కంటెంట్ మీకు ఎండ్ ఆఫ్ ద డే ఇంకో విషయం అన్నారు మాకు మలయాళం సినిమాలు కానీ పాయింట్. నేను మొదటి నుంచి చెప్తున్న పాయింట్ ఏంటంటే, నాకు ఆల్వేస్ ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అబౌట్ తెలుగు సినిమాస్. ఓన్లీ వన్ కంప్లైంట్ ఏంటంటే, మేజర్ కంప్లైంట్, తెలుగు సినిమాలు సాహిత్యాన్ని రిప్రజెంట్ చేయవు, తెలుగు సాహిత్యాన్ని రిప్రజెంట్ చేయదు. వేరే మలయాళంలో రైటర్సే, ఎవరైతే సీరియస్ గా రాస్తున్న రైటర్స్, మేజర్ రైటర్స్, వాళ్ళ స్క్రీన్ ప్లే రైటర్స్, వాళ్ళ కథలే సినిమాల కింద వస్తాయి. అలాగే సేమ్ థింగ్ నౌ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద తమిళ ఇండస్ట్రీ ఆల్సో. ఇప్పుడిప్పుడే కన్నడలో కూడా, కన్నడలో ఇంత ముందు ఉంది అది 80s లో 70s లో కన్నడ మేజర్ రైటర్స్ అవన్నీ ఇప్పుడు అదే మన చౌమదుడి గాని, లేకపోతే ఇంకోటి గాని, సంస్కార గాని, ఇవన్నీ అద్భుతమైన కథలు సినిమాల కింద కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగులో ఏ నవల గానీ, ఏ పాపులర్ అయినట్టు లిటరేచర్ తెలుగులో వచ్చిందా కనుక్కోండి, మన డైరెక్టర్లు ఒకళ్ళిద్దరికే, వాళ్ళు కూడా శ్రీశ్రీని తిలక్ దగ్గర ఆగిపోయారు. అవే కోట్ చేస్తున్నాడు ఆ డైరెక్టర్ 24 గంటలను. కొత్తగా ఏమి ఉండవు, ఎందుకంటే ఆయనకి చదవలేదు కాబట్టి. ఇది కొంత డైరెక్టర్ అయితే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకి కథ కన్వర్ట్ కావు. సో అందువల్ల దూరం అయ్యొచ్చు. సొసైటీ గురించి మీరు ఎందుకు రాయలేకపోతున్నారంటే, సొసైటీకి మీకు తెలిస్తే కదా, మీరు జీవించడం వేరు, మీరు రాస్తున్న సినిమాలు తీస్తున్నది వేరు. ఇది మేజర్ కంప్లైంట్. ఈ సినిమా కంటెంట్మెంట్, ఆ ఫ్యామిలీ వాల్యూస్, ఇవన్నీ కూడా తీసుకొస్తానండి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వోవెన్ స్టోరీస్ లో కూడా మీకు అదే లోకల్ లో తెలుస్తుంది. యాక్చువల్లీ ఆ చిన్న కథ అయితే మన అదొక చక్కటి కథ అది, మన రమణ గారు రాసినటువంటి ఆ కథ లాంటి కథ అది. మిథున్ లాంటి కథ, ఎగ్జాక్ట్లీ మిథున్ లాంటి కథ. అది ఇవన్నీ ఇంటర్వ్యూ స్టోరీస్ లో ఒక్కొక్క కథ, ఒక్కదానికి ఒక కథ ఉంటుంది. ఆ కుర్రాడి దానికి ఒక కథ ఉంటుంది. అలాగే ఆ డ్రైవర్ ఓనర్ ఉంటాడు, డ్రైవర్ వాడిది ఒక కథ, వాడు ఎందుకు అలా స్తబ్దంగా ఉండిపోయి ఒక కథ. సో ఈ కథలన్నీ కూడా ఒక్కొక్క కథని ఇంటర్వ్యూ చేసుకొస్తారు. సో అవన్నీ మీరు లేకుండా జస్ట్ ఇన్ని 100 కోట్లు పెట్టాం, ఇన్ని లక్షల కోట్లు పెట్టాం అంటే నడవదండి. ఎంతకాలం నడుస్తుంది? 3-4 నడుస్తాయేమో. ఈ రోజు కొన్ని సినిమాలు అమ్ముకోలేకపోయింది స్థితి ఉంది అని చెప్పి తెలుసు. నాకు ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా మీరు దూరం వెళ్ళిపోయారు, సమాజం నుంచి దూరం వెళ్ళిపోయారు. మనం ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ మనది రిప్రజెంట్ చేసినంత వరకు. ఫ్యామిలీ కంటెంట్మెంట్ ఉండాలి, ఫ్యామిలీలో బాండింగ్ ఉండాలి. సో లేని వాళ్ళు అది ఉంటే బాగుంటుంది ఫీల్ అవుతారు, ఉన్న వాళ్ళు అది నాకనే తీసుకోవాలి అనుకుంటారు. సింపుల్. థ్యాంక్ యూ మోహన్ గారు, వెరీ హోప్ఫుల్. అండ్ మీరున్న కండిషన్స్ లో ఇది ఐడియల్ కండిషన్ ఏమి కాదు, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతుంది అని మీరు కన్క్లూడ్ చేస్తారు. సూర్యప్రకాష్ గారు మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఐడియల్ అట్మాస్ఫియర్ ఎగ్జిస్టేషన్ అదేం ఫ్యాంటసీ కాదని అనుకుంటున్నారా? చెప్పి ముందరే పణిగారు చెప్పిన సినిమా అన్నారు కదా, అది లవ్ అండర్ కన్స్ట్రక్షన్ అండి. అది వెబ్ సిరీస్, మలయాళ వెబ్ సిరీస్ అది. అంటే ఎవరన్నా చూద్దాం అనుకుంటే, ఆయన చెప్పిన లైన్ బాగుంది అనుకుంటే వెనక ఉపయోగపడుతుంది అని చెప్పేసి వెబ్ సిరీస్ పేరు చెప్తున్నాను. లవ్ అండర్ కన్స్ట్రక్షన్ అది. నెక్స్ట్ మేడం గారు అడిగిన ప్రశ్న అయితే కనుక, అది ఫాంటసీ కాదు. మోహన్ బాబు గారు చెప్పినట్టుగా నిజానికి అది సినిమా ఫాంటసీ అనేది ఆటలేదంటే అది లైఫ్ స్టైల్ అంటే మోహన్ బాబు గారు కానీ మీరు గారు ఉన్న కండిషన్ ప్రెసెంట్ ఈ మిలీనియల్ జనరేషన్ లో అపార్ట్మెంట్ లైఫ్ ఇది పెరుగుతున్న క్రమంలో ఇది అట్లీస్ట్ అందరికన్నట్లా 100% ఆఫ్ పాపులేషన్, అట్లీస్ట్ 20% ఆఫ్ పాపులేషన్ కైనా ఇది ఒక ఫ్యాంటసీలో ఉంటున్నారా? మన ఇండియాలో ఉన్న ఆల్ పాపులేషన్ కి ఇదేమి చాలా ఈజీ రొటీన్ లైఫ్ స్టైల్ లా కామన్ గా కనిపిస్తుంది అనుకుంటున్నారు. అసలు ఇండియా అని కాదండి, వరల్డ్ వైజ్ గా మనుషులందరూ కలిసి ఉంటారు, ఫ్యామిలీలు బాగానే ఉంటాయి. ఎక్కడ ఎప్పుడు 20% ఎప్పుడు ఈ విధంగా కొట్టుకు వస్తూనే ఉంటారు. దాని గురించి మనం మాట్లాడుకోవడం పెద్ద విషయం కాదు. అది 3 పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, కలిసి ఉంటారు. ప్రతి ఇంట్లోనూ పిల్లలు వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. ఎక్కువ శాతం బాగుండడమే మన దరిద్రాలు మనం చూస్తూనే ఉంటాం. అది పక్కన పెడితే కాబట్టి నాకు అది ఫాంటసీగా అనిపించలేదు. మనకి దాంట్లో
కొంచెం ఒక తాత్వికత కనపడింది. అంటే ప్రతి మనిషి అసలు నా స్థలం ఎక్కడరా, అసలు నా జీవితం ఏంటి, నా స్థలం ఎక్కడ అన్నంత తాత్వికత కూడా కనిపించింది నాకు ఆ సినిమాలో, ఎతక తెలిస్తే కనుక. కాబట్టి కనెక్ట్ అయ్యానేమో, ఇట్ మేబీ చాలా మంది కనెక్ట్ అవ్వడానికి కారణం. రెండోది, ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టుగా లోకల్ సమస్య తమిళం వాళ్ళదైనా కూడా ఇది నిజానికి అందరి సమస్య. వలసవాదం అనేది అన్ని చోట్ల అందరం వలస జీవుల మీద కొంచెం అటు ఇటులో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎప్పుడు వెళ్ళినాడు, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళినాడు. కొత్త ఇంటికి అద్దెకి మారినప్పుడల్లా వలస జీవితమే అది. ఎందుకంటే ఆ పక్క వాళ్ళందరితోటి మన పరిచయం అవడం అనేది. కాబట్టి అందరం దాదాపు కనెక్ట్ అవుతామండి. కాబట్టి సినిమా అది కనెక్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. కుర్రాడు చాలా బాగా తీసాడు సినిమాని. మెయిన్ అన్నిటికన్నా ఏంటంటే వాడు బాగా తీయకపోతే ఎన్ని కథలు ఉన్నాయి ఏమున్నా అక్కడ ఏమి మనం చూడగలిగే వాళ్ళం కాదు, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళం కాదు అసలు దాని గురించి. ఇంకోటి ఏంటంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనేది మటుకు నేను పనిగారైనా మన మోహన్ బాబు గారైనా ఏమంటానంటే ఆ సినిమాలు రావాలి, ఈ సినిమాలు రావాలి. ఎందుకంటే అవి రాకపోతే అసలు వీటి గురించి మాట్లాడుకునేది ఎవరు? చిన్న సినిమాల గురించి. పెద్ద గీతలు ఏంటో చిన్న గీత గురించి ఎక్కడ మాట్లాడతాం? కాబట్టి అవి ఉంటే పుష్ప లాంటి సినిమాలు వస్తేనే, కేజీఎఫ్ లో వస్తేనే అవి చూస్తాం. పక్కన మల్టీప్లెక్స్ లో చక్కగా ఈ సినిమాలు పక్కన మనం ఓటీటీలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఓటీటీలో చూడదగ్గ సినిమాలు, ఇప్పుడు మలయాళ సినిమా ప్రతిదీ మన థియేటర్కి వెళ్ళి చూడలేం. నిజంగా రిలీజ్ చేసినా కూడా అవి ఓటీటీలోనే చూడగలం కొన్ని సినిమాలు, అంతే. అంత మించి వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా మన చుట్టూ అవే ఉంటాయి. నా ఉద్దేశం అయితే అది. కాబట్టి అవి రావాలి, ఇవి రావాలి. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, చాలా తెలివిగా ఆన్సర్ చేశారు. పని గారు మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు పెద్దలు ఇద్దరు చెప్పారు, మిత్రులు, వాళ్ళు బాగా సినిమాల గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక సినిమాలో పని గారు ఇక్కడ సినిమా గురించి అడగట్లేదు. జస్ట్ ఏ సినిమాలో అయినా ఏ సమస్యతో అయినా అది మనది, ఆ సమస్య మనకు ఉంది, ఆ హీరో దీంతో మనము ఐడెంటిఫై చేసుకోగలిగితేనే అది హిట్ అవుతుంది, చూస్తారు అందరూ. లేకపోతే కల్కి అదేదో 2047 ఉంది, ప్రభాస్ క్యారెక్టర్ ఎవడు మమేకం అవుతాడు? అవన్నీ కుదరదు అట్లాంటివన్నీ. సరే, జోసులు గారు చెప్పినట్లు బాగున్నారంటే అభిమానులకు బాగుంటాయి ఆ సినిమాలు, అంత ఖర్చు పెట్టి తీశాడు కాబట్టి. ఇప్పుడు మేము కూడా, మా పిల్లలైతే దాన్ని సినిమా పోయి చూశారు, మేము ఓటీటీలో చూసాం. ఏమంటే జేమ్స్ బాండ్ దాని సినిమాని ఎవరు ఐడెంటిఫై ఎవరండి? అదొక అడ్వెంచర్, అంతే, చూస్తాం అంతే. అదే మనం దాంతో ట్రావెల్ చేయలేకపోతే ఏం తీసాడో చూద్దాము, తెలుగు సినిమా కదా, అంతే. ఒక సర్కస్ చూడడానికి కూడా మన జీవితంలో మనం చూస్తా వెళ్తా ఉండే. అదే అదే అందుకని పిల్లలైతే థియేటర్ కు పోతారు, పెద్దవాళ్ళు అయితే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. ఆ వయసు దాటిపోయి ఉంటుంది కాబట్టి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు. అందుకంటే అందుకని ఈ సినిమా ఏంటంటే అందరితోనూ కనెక్ట్ అయింది ఈ సినిమా, కాబట్టి ఇది బాగా అందరికి నచ్చింది మెజారిటీ వాళ్ళు. థ్యాంక్ యూ ఫణి గారు. ఓవరాల్ గా మోహన్ బాబు గారు ఈ సినిమాకు ఉన్నటువంటి, ఈ సినిమా ప్రేక్షకులతో కనెక్ట్ అవడానికి ఉన్నటువంటి విషయాలన్నీ చాలా డీటెయిల్ గా వివరించారు. అలాగే సూర్యప్రకాష్ గారు చాలా స్మార్ట్ గా ఆన్సర్స్ ఇస్తూ నడిపించారు. అండ్ ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న సినిమా ట్రెండ్స్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. పది గారు నార్మల్ ఆడియన్ గా, అఫ్ కోర్స్ ఇంటూ పాలిటిక్స్ అయినప్పటికీ కూడా ఈ సినిమా చూసి దీని గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, దీన్ని ఇంత ఇన్ఫర్మేటివ్ గా చేసినందుకు. ఇంతటితో చర్చ. థ్యాంక్ యూ.